సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓటర్లలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ స్థానిక ఐబీ నుండి పాత బస్టాండ్ వరకు డప్పు చప్పులతో కళాకారుల నృత్యాలతో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నగేష్తో పాటు రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.
జన్మభూమి ఎదురు చూస్తుంది నీతి మంత్రులని నీవు ఎన్నుకుంటావని ఇది విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరికీ కూడా రిఫ్రెష్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ అట్లా డ్రింకింగ్ వాటర్ రిఫ్రెష్మెంట్ కూడా ఉంది. అందరూ కూడా రక్షణకు ప్రజలను గెలిపించుటకు అవినీతిని తరిమివేయ పిడికి ఎత్తిని నదించు. జిల్లా కేంద్రంలో ఈరోజు స్వీప్ కార్యక్రమంలో భాగంగా స్వీప్ ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మనమందరం కూడా తెలుసు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఎంత కీలకమో అందరికీ తెలుసు. సో ఓటర్గా నమోదు చేసుకోవడము, ఓటర్ యొక్క బాధ్యతని మనం నిర్వర్తించడం అనేది మన ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు. దాని ఉద్దేశంలో భాగంగానే మన కేంద్ర ఎన్నికల సంఘము మనము స్వీప్ కార్యక్రమాలు నిర్వహించి ఓటర్కి అవగాహన కల్పించాలి, ఓటర్గా నమోదు చేసుకోవాలని చెప్పి అనేక కార్యక్రమాలు నిర్వహించడం చెప్పింది. దానికి అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మేడం గారు విస్తృతమైనటువంటి స్వీప్ కార్యక్రమాలు ఏర్పాటు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మనకి 1/1/2024 నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నవారు అవుతారో వాళ్ళందరూ కూడా ఈ స్వీప్ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. అలాగే గ్రామాన్న అట్లా నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనకు ఫామ్ 6లో ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం మనకి ఎన్నికల కమిషన్ కల్పించింది. దీని యొక్క ఆఖరి తేదీ 22 జనవరి రోజున మనకు ఉంటుంది. కాబట్టి దానిలోగా అందరూ కూడా ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉంటారో, లేకపోతే ఎవరైతే ఆల్రెడీ ఓటర్గా నమోదు చేసుకొని వారి యొక్క వివరాలని ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఫామ్ 8లో నమోదు చేసుకోవడానికి మనకు ఎన్నికల సంఘం మనకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రక్రియలో అందరూ కూడా భాగస్వాములై ఓటర్గా నమోదు చేసుకొని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో స్వీప్ కార్యక్రమంలో ర్యాలీలో భాగంగా ఇటు డిఆర్ఓ గారు, అట్లాగే ఎలక్షన్ రిజిస్ట్రేషన్ అధికారి సంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ అందరూ కూడా ఇక్కడ విద్యార్థిని సంఘాలు అందరూ, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. దాని సంతోషం. అట్లాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేది నిర్వహిస్తున్నాము. సో అందరూ కూడా దీనిలో సపోర్ట్ చేసి పాల్గొనాల్సిందిగా మీ ద్వారా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.